రోహిత్ నందనాన్ అనే వ్యక్తి ఎవరు మరి? అఘోరియా తాంత్రిక? నేను తాంత్రిక్. 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 తాంత్రిక్ అఘోరికి తేడా ఏంది? యాక్చువల్ గా పురాణాల ప్రకారం మనకు 5 సాంప్రదాయాలు ఉన్నాయి. ఒకటి గణేష్ సాంప్రదాయం, ఒకటి సూర్య సాంప్రదాయం, ఒకటి వైష్ణవ్ సాంప్రదాయం, ఒక శివ సాంప్రదాయం, ఒకటి శక్తి సాంప్రదాయం. శివ సాంప్రదాయకి సంబంధించిన వాళ్ళందరినీ అఘోరీలుగా గుర్తిస్తారు. అఘోరీలు నాగసాధువులు వాళ్ళగా గుర్తిస్తారు. మేము శక్తి సాంప్రదాయం చెందిన వాళ్ళు. ఓకే. మా భగవతి ఆరాధన చేస్తాం. తేడా ఏంది అసలు? అంటే మీరు మొక్కే విధానంలో, మీరు పూజ చేసే విధానంలో, అఘోరాలు పూజ చేసే విధానంలో తేడా ఏంది? మీరు కూడా భస్మాన్ని పూసుకొని, మీరు కూడా పెద్ద పెద్ద ఎంటికలు చేసుకొని, మీరు కూడా ఆ విధంగానే ఉంటారా? శ్మశానంలో ఉంటుకుంటూ, శ్మశానంలో తినుకుంటూ, పచ్చి మాంసం తింటారు అని చెప్పేసి రకరకాలుగా అంటుంటారు. అండ్ వాళ్ళకి కోరికలు ఉండవు. ఇక అవి మాట్లాడలేము, మనము ఇంటర్వ్యూలో ఉన్నాం కాబట్టి. సో తాంత్రికులకు కూడా ఫీలింగ్స్ రావడము, తర్వాత ఇతరితర అనేటుంటే, తాంత్రికులైనా అఘోరులైనా ఫస్ట్ మీరు గుర్తించాల్సింది ఏంటంటే మేము కూడా మనుషులం. తంత్రక్రియలో ఎప్పుడైతే మా భగవతిని జోడించుతామో, అంటే మా భగవతిని ఎప్పుడైతే పూజ చేయడం స్టార్ట్ చేస్తామో, అమ్మవారి లెక్క అందంగా ఉండాలి, అమ్మవారి లెక్క సౌభాగ్యంగా ఉండాలి. శివు లేని శక్తి లేదు, శక్తి లేని శివు లేడు. వాళ్ళిద్దరు కలిసిమెలిసి ఉన్నారు. ప్రతి దేవుడు కూడా సాంసారిక జీవితంలోనే ఉన్నారు. మా భగవతి ఎంత అందంగా తయారవుతుందో మేము కూడా అంతే అందంగా తయారు కావాలనుకుంటాం, అంతే విద్యను బోధించాలనుకుంటాం. సో తాంత్రికానికి అఘోరానికి తేడా ఏంటిది అని అంటే, తాంత్రికం వచ్చేసి జీవం అంటే భోగ భాగ్యాలు అనుభవించుకుంటా తాంత్రిక విద్య చేసుకోవచ్చు. అదే విధంగా మన పూజా విధానం కూడా ప్రతి ఒక్క మనిషి ఆచరించవచ్చు. తాంత్రికం అనేది ఆచారం, అఘోరి అనేది కూడా ఆచారమే. కానీ వాళ్ళు ఆ పాత ఎంచుకున్నారు, ఏది జీవన శైలి వదులుకొని వాళ్ళ యొక్క లౌకిక జీవితాన్ని వద్దనుకొని అన్ని వదిలేసుకొని శివుడే నా ప్రపంచం అనుకుని. సో తాంత్రికులు కూడా ఆ విధంగా మారిపోతారా? తాంత్రికులు ఆ విధంగా మారుతారా అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం. ఓకే. మధ్యలో ఇప్పుడు మీరు తాంత్రిక తీసుకున్నారండి, కొన్ని రోజుల తర్వాత మీరు కూడా సమాజంలో అది అమ్మవారు ఆజ్ఞాపిస్తే ఎదురనిస్తాం. మాకు అల్టిమేట్ పవర్ మా భగవతి. ఓకే. అమ్మవారు ఏది చెప్తే అదే ఫాలో అవుతారు. అసలు తాంత్రికులు ఏం చేస్తారు? తాంత్రికులు ఏం చెయ్యరు అని చెప్తాను. ఏం చేశారన్న? తాంత్రిక విద్యలో షట్కర్మ అంటే తంత్రంలో షట్కర్మ బోలే జాయేగా. 6 కర్మలు ఉంటాయి. మారన్, మోహన్, ఉచ్చాటన్, వశీకరణన్, స్తంభన్, విద్రేషన్. ఈ షట్కర్మ అంటాం యాక్చువల్గా తంత్రంలో. షట్కర్మలు ఏదైనా ఒక తాంత్రికంతో శాపం. ఏం చేస్తారంటారు? ఇవి షట్కర్మలను ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ మారన్ అంటే చనిపోయే స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా బ్రతికించే శక్తి తాంత్రికుని దగ్గర ఉంటుంది. మా యొక్క సాధనలో మేము ఎప్పుడైతే మా పూర్ణాభిషేకం అయిపోయి, కర్మాభిషేకం అయిపోయి, రాజ్యాభిషేకం అయిపోయి, ఎప్పుడైతే మా అన్ని ఒక్కొక్క స్టెప్ దాటుతున్నప్పుడు మేము శవం మీద కూర్చొని కూడా సాధన చేస్తాం. బతుకుతారా? శవం బ్రతుకుతుందా అనే క్వశ్చన్ మీరు అడగకుండా మేము లైవ్ లో చూస్తే మేము చేసే సాధన మీకే అర్థమైపోతుంది. శవం లేచి కూర్చుంటది. శవం లేచి కూర్చుంటది. అదే చెప్తున్నాం. అట్లాంటప్పుడు అసలు మరణం అనేది ఉండదు కదండి. మరణం లేని చాలా మంది డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, కోటీశ్వరులు ఉంటారు, వాళ్ళు బతికేయచ్చు కదా. చాలా మంది సెలబ్రిటీలు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు, ఎవరికి కూడా మరణించాలని చెప్పేసి అనుకోరు. సో మీరు, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను ఎక్కడికన్నా, ఏ శివం దగ్గరన్నా నిరూపిస్తారా? శవ సాధన ప్రక్రియలో ఒక సాధకుడు ముందుకు వెళ్ళడానికి మేము ఏ విధంగా అయితే సాధన చేస్తామో ఆ యొక్క శక్తి ప్రవేశమై అది అంటే మీరు చేసే సాధన సిద్ధించిందని ఒక యాదృశ్యకంగా లేచి కూర్చుంటారు తప్ప, లేచి డైరెక్ట్ వచ్చి అందరికి కనిపించి అన్ని మాట్లాడి మీతో మళ్ళీ లౌకిక జీవితంలోకి రాదండి. శవం ఎప్పుడు లేస్తుంది అంటే సాధకుని యొక్క ప్రతిభను, అంటే సాధకుడి ఒక స్థాయి చేరిండు అన్న తర్వాత శవ సాధన చేస్తారు. ఆ శవ సాధన చేసే క్రమంలో శవం ఒక శక్తితో కూడుకొని లేస్తుంది. శవం లేస్తుంది పక్క. ఇవి నేను చెప్పినే కాదు, మా గ్రంథాలు ఉన్నాయి ఇక్కడ. సరే, మీ గ్రంథాలు సరే, మీరు తాంత్రిక విద్య ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను ఇప్పుడు 6 నుంచి 7 ఇయర్స్ మధ్యలో ఉన్నా. ఎప్పుడన్నా అలాంటి ఎక్స్ప్లెయిన్ చేసిందా? మేము ఇంకా శవ సాధన చేస్తున్నాం కానీ ఇంకా ఆ స్థాయికి మేము వెళ్ళలేదు. ఇంకా ఆడ వరకు వెళ్ళలేదు. రోహిత్ ఆడ వరకు వెళ్ళలేదు. ఇంకా వెళ్ళలేదు. మీ గురువు గారు? మా గురువు గారి అన్ని అయిపోయి తనకి ఇప్పుడు. సో మీరు శిష్యులుగా వెళ్తారు కదా, అంటే నేర్చుకునేటప్పుడు వెళ్ళారా మీరు ఇక్కడ? గురువుతోని ప్రయాణము 1 రోజు 2 రోజులు కాదండి, మాది సంవత్సరాల నుంచి గురువుతోనే ప్రయాణం. ఒక్క రోజైనా వెళ్ళారా? మేము శ్మశానం సాధన చేసేటప్పుడు ప్రతిది గురువు
ఆజ్ఞ లేనిది ఏ సాధన చెయ్యం. మీరు శ్మశానాల్లో కూడా సాధన చేస్తారు. ఎందుకు చేయమండి? శంషాన్కే బడా కోయి మందిరినియే. శంషాన్ కంటే పెద్ద మందిర్ లేనే లేదు. ఈ లొల్లిలు, ఆర్భాటాలు, హంగులు అన్ని బస్తీలో ఉంటాయి. శంషాన్ లేదు ఉంటది, ప్రశాంతత ఒకటే ఉంటది. శంషాన్ కంటే పెద్ద మందిరం దునియాలో ఇంకోటి లేదు.